హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 4 ఎపిసోడ్ 1 మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ వీడియో లేట్ అయిన దానికి దయచేసి క్షమించేసేయండి. సీజన్ 3 ఎక్స్ప్లెనేషన్ కి సీజన్ 4 ఎక్స్ప్లెనేషన్ కి ఇంత లేటారా? కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేట్ రా. ఏదో పొరపాటున గ్యాప్ వచ్చేసింది, క్షమించేసేయండి. అండ్ మాంగా ఎక్స్ప్లెనేషన్ కి యానిమే ఎక్స్ప్లెనేషన్ కి చాలా తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 5 చాప్టర్స్ లో స్టోరీ ఒకలాగుంటే దాన్ని యానిమే కింద అడాప్షన్ చేసినప్పుడు అది ఇంకోలా ఉందన్నమాట. సో డిఫరెన్సెస్ ఏమున్నాయో మీరే ఆ రెండింటిని కంపేర్ చేసి చూసుకోండి. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకోకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకు ప్రిన్సిపల్ గానే చూపిస్తారు. అండ్ ఆ ప్రిన్సిపల్ గారు టోటల్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ కూడా చూపించుకుంటా ఇక్కడ అయానా కోజితో పాటు 156 సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళందరి డేటాను కూడా జాగ్రత్తగా గమనించు. అండ్ నీకుండే మెయిన్ గోల్ ఒకటే అనమాట, అయానా కోజిని ఏప్రిల్ మంత్ లోపల నువ్వు ఎక్స్పెల్ చేపించి తనని తిరిగి మళ్ళీ వైట్ రూమ్కి తీసుకొని వెళ్ళాలి. అండ్ ఖచ్చితంగా ఈ విషయం అండ్ నీ గోల్ మీద నువ్వు జాగ్రత్త పడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇలా వైట్ రూమ్ స్టూడెంట్ అని ఎవరికి తెలియనిద్దు. అలా తెలిస్తే అప్పుడు మన సెన్సేకే డ్యామేజ్ తగులుతుంది. సో ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండు. అండ్ ఒక్క విషయం మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు నువ్వు ఎదుర్కొనే వ్యక్తి మన యొక్క మాస్టర్ పీస్ స్టూడెంట్ అయిండే అయానా కోజిని. అండ్ నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలు. అండ్ నీ కోసం నేను ఆల్రెడీ ఒక స్టేజ్ను క్రియేట్ చేశాను. అండ్ నువ్వు ఇక్కడ చేయాల్సినది ఏం లేదు, నీ యొక్క టాలెంట్ అనేది ఉపయోగించుకొని ఈజీగా ఇక్కడ నుంచి అయానా కోజిని ఎక్స్పెల్ చేయించాలి. గుర్తుంది కదా అనడంతో ఇంకా ఆ పర్సన్ కూడా అది నాకు వదిలేండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ప్రిన్సిపల్ గారు తనని పిలిచి, అన్నట్టు నేను నిన్న ఒక విషయం అడుగుదాం అనుకొని మర్చిపోయాను, ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వు నా దగ్గర నుంచి ఎటువంటి విషయాన్ని కూడా హైడ్ చేయడం లేదు కదా అనడంతో దానికి ఆ అన్నోన్ పర్సన్ కూడా ఎటువంటి రిప్లై ఇవ్వకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే ఆ ప్రిన్సిపల్ గారు మన అయానా కోజి ప్రొఫైల్ చూసి ఫైనల్ గా బ్యాటిల్ ఆఫ్ ఇద్దరు వైట్ రూమ్ స్టూడెంట్స్ మధ్య జరగబోతుంది. ఈసారి అయానా కోజి హంట్ చేస్తాడా లేకుంటే హంట్ చేయబడతాడో నేనైతే వెయిట్ చేసి చూడాలి. కానీ ఇది నా వరకు ఇద్దరు పిల్లగాళ్ళ మధ్యలో జరిగే బ్యాటిల్ అని నేను ఆలోచిస్తాను. ఖచ్చితంగా ఇది ఈసారి ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి క్లాస్ 2Dలో ఉండే అయానా కోజిని అయితే చూపిస్తారనమాట. జై బాబు, జై బాబు. అప్పుడే అయానా కోజి తాకి మన మియాకి ఇక్కడ వచ్చి, ఏమైంది మామ, సమ్మర్ బ్రేక్ లో నువ్వు ఒక్కరోజు కూడా కనపడడం లేదు అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా, లేదు మామ కొన్ని పనుల వల్ల నేను రాలేదు, సో దయచేసి నన్ను క్షమించు అనడంతో దానికి మనోడు కూడా, ఏం పర్లేదు నువ్వు రావడానికి బాధ లేదు కానీ బట్ నువ్వు కనపడకుండాకి మన ఫ్రెండ్స్ అయితే నీ గురించి ఎక్కువగా వరి అయ్యారు. ఎక్స్పెషలీ సాకురా ఇంకా ఐరి అయితే నీ గురించి పెద్దగా వరి అయిపోయారు అనడంతో ఇంకప్పుడే మనోడు వాళ్ళిద్దరిని చూసి సారీ చెప్తాడు. అండ్ ఐరి నార్మల్గా రిప్లై ఇచ్చినా మన సాకురా మాత్రం సిగ్గుపడుకుంటే తనకి ఎటువంటి రెస్పాన్స్ ఇదో. అప్పుడే మన అయానా కోజి మియాకి గాని ప్రామిస్ ఇస్తామాట, ఈసారి నుంచి అట్లా జరగదు, నేను ఖచ్చితంగా మీతో పాటు వస్తాను అనడంతో ఇంకా మియాకి గారు కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి సుజునే వచ్చింటుంది, అదే మన హొరికిత పాప. అండ్ తన షార్ట్ హెయిర్ కట్ని చూసిన మన సూడోగానికి ఇంకా కుషిడాకి అయితే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంకా అప్పుడే హొరికిత కూడా, ఏమైందిరా నేను ఏమన్నా దొంగతనం చేశానా అలా చూస్తున్నారనడంతో ఇంకా వాళ్ళిద్దరూ కూడా అసలు ఎందుకంటే షార్ట్ హెయిర్ కట్ చేపించడంతో ఇంకా అప్పుడే హొరికిత, నేను ఫస్ట్ ఇయర్లో ఎన్నో బ్యాటిల్స్ని ఫేస్ చేశాను అండ్ మన క్లాస్ని 1 year క్రీజ్ చేద్దాం అనుకున్నా, బట్ అది కుదరలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా అన్ని బ్యాటిల్స్ కూడా నేను ప్రిపరేషన్గా ఉన్నానని తెలియజేయడం కోసమే ఇలా షార్ట్ హెయిర్ పెట్టుకున్నాను అనడంతో ఇంకా అప్పుడే మన కుషిడా కూడా, ఓ నేను కూడా నీ ప్యాటర్న్ని ఫాలో అవుతాను, ఈసారి నేను నా హెయిర్ కట్ని పెంచుకుంటాలే అంటుంది. ఇంకా మనోడు కూడా ఏం చెప్పలేక సుడోగాడు తనకు బ్లష్ చేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్లోనే అక్కడికి చబసేర మేడం అయితే వస్తుంది. ఇంకా టీచర్ వచ్చిన వెంటనే అందరూ కూడా వాళ్ళ యొక్క సీట్లో అయితే కూర్చుంటారు. ఇంకా అప్పుడే చబసేర మేడం కూడా, ఓకే ఇప్పుడు మీ అందరికీ ఒక కొత్త టెస్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ అంతకంటే ముందర మీ అందరూ కూడా మీ మొబైల్లో ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇది మన స్కూల్ వాళ్ళే లాంచ్ చేస్తారు అండ్ దీని పేరే ఓవరాల్ ఎబిలిటీ ఏకేఏ OAA అనమాట. అండ్ ఈ యాప్ని ఈ రోజు నుంచి అండ్ ఇప్పటి నుంచి అందరు స్టూడెంట్స్ కూడా యూజ్ చేస్తున్నారు, అన్ని ఇయర్స్ వాళ్ళు కూడా. అండ్ ఈ యాప్లో మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క ఇండివిజువల్ డేటా అనేది ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా చూడగలరు, అది ఏ ఇయర్ వాళ్ళతో సంబంధం లేదు. అండ్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైనా ఇప్పుడు ఈజీగా చూడొచ్చు అంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన అయానా కోచ్ కూడా ఆ యాప్ ఓపెన్ చేస్తాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఏకే గారు దాన్ని ఓపెన్ చేసి, మేడం ఇందులో మాకేదో గేమింగ్ మాదిరి ర్యాంకింగ్స్ ఇస్తున్నారు అనడంతో ఇంకా మాట్లాడిన చబసిర మేడం కూడా, అవును మీ యొక్క ఇండివిజువల్ అసైన్మెంట్స్ అండ్ మీ యొక్క కేపబిలిటీస్ ఎబిలిటీస్ అన్నిటిని కూడా స్కూల్ వాళ్ళు కన్సిడర్ చేసుకొని మీరు ఏదైతే ఫస్ట్ ఇయర్లో చేశారో అన్నిటికీ కలుపుకొని మీకైతే ఒక ర్యాంక్ ఇచ్చారు, అది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. అండ్ ఈ ర్యాంకింగ్స్ అనేటివి మీ సీనియర్స్కి ఉంటాయి అండ్ మీ జూనియర్స్ కూడా ఉంటాయి అంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన సూడోగాడు తన ర్యాంకింగ్ అనేది ఈలో ఉండడంతో, ఏందిరా నాకు ఇంత దారుణమైన ర్యాంక్ వచ్చింది అనుకుంటాడు.
అప్పుడే చదివిసారా మేడం కూడా ఈ ర్యాంకింగ్స్ అనేటివి ప్రతి మంత్ కూడా మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూడోగానికి ఈ ర్యాంక్ అనేది ఉంది. పొరపాటున వాడు రిటర్న్ టెస్ట్లో మంచి స్కోర్ టాప్ స్కోరర్గా వచ్చాడంటే అప్పుడు ఆటోమేటిక్గా 1 ర్యాంక్ అనేది ఏ ప్లేస్గా మారుతుంది అంటాడు. ఇంకా ఆ మాటలను మనోడు షాక్ అయితే అప్పుడు మీ ఇండియా స్టూడెంట్స్ కూడా అయితే మనం ఈ ర్యాంకింగ్స్ని లాంగర్ టైంలో పెట్టుకోలేమా అండ్ ప్రతి మంత్ కూడా మారుతూ ఉంటాయి కదా అనడంతో ఇంకా అప్పుడే టీచర్ కూడా అవును మారుతూ ఉంటాయి అండ్ ఈ యాప్ అనేది మీ యొక్క ప్రీవియస్ ఇయర్లో కష్టపడింది దాని మీద ఉంది అండ్ మీరు దీని గురించి భయపడాల్సిన పని లేదు. అండ్ ఈ యాప్ను పెట్టిండేది కేవలం మీ యొక్క ఎబిలిటీస్ అనేటివి ఇంకా ఇంప్రూవ్ చేసి మీరు కూడా అందరితో పాటు సమానంగా రీచ్ కావాలి అండ్ మీకంటూ కూడా ఒక బెంచ్ మార్క్ మీరు సెట్ చేసుకోవాలన్నట్లే ఈ యాప్ని మన కాలేజ్ వాళ్ళు పెట్టారు అని చెప్పి చబసేర మేడం చెప్తూనే బట్ నాకు ఈ యాప్లో కొంచెం తేడా అనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇలాగే మీ యొక్క ఈ ర్యాంక్ను అనేది కంటిన్యూ చేస్తుంటే అప్పుడు మీకు ఖచ్చితంగా పెనాల్టీ కూడా ఉంటుంది అనడంతో ఇంకా మాట్లాడిన సాకురా పాప పెనాల్టీనా అయితే మీరు ఎక్స్పెల్ చేస్తారా మమ్మల్ని అనడంతో ఇంకా చబసేర మేడం కూడా అది నేను గ్యారంటీ చెప్పలేను, మీరు ఉంటారో లేదో అది సెకండరీ. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఇయర్ మాత్రం ముచ్చట్లు పెట్టుకోకుండా ఖచ్చితంగా మీరు ఈ స్కూల్ని యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకొని అయినా సరే మీలో ఉండే ట్రూ టాలెంట్స్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటే మీ ర్యాంకింగ్స్ని పెంచుకుంటే అది మీకే మంచిదని చెప్తుంది. ఇంకా మాట్లాడిన మన హురికితే ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఓకే ఇప్పుడు మాలో మాకే పోటీనా అండ్ మాతో మాకే పోటీనా అనుకుంటారు. ఇంకా అప్పుడే టీచర్ కూడా ఓకే ఇప్పుడు మీకు అడిషనల్గా ఈ యాప్ని ఎవరు ప్రపోజ్ చేశారో చెప్తాను, అది మన ప్రెసిడెంట్ నాగమో అనడంతో ఇంకా మాట్లాడిన మన ఆయన కోచ్ కూడా ఓ వీడా అనుకున్నా, నేను వీ డ్రీమ్ని ఇలా రియాలిటీగా మారుస్తాడని అనుకున్నాను. సో ఇప్పుడు ఈ ఇండివిజువల్ అబిలిటీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ర్యాంకింగ్స్ని ఫార్వర్డ్ చేయాలని అనుకుంటారు. ఇంకా అప్పుడే టీచర్ కూడా ఓకే మీరు సెకండ్ ఇయర్లో ఫస్ట్ స్పెషల్ టెస్ట్ అయితే ఇప్పుడు ఎదుర్కోబోతున్నారు అండ్ ఆ ఫస్ట్ స్పెషల్ టెస్ట్లో మీరు ఫస్ట్ ఇయర్ వాళ్ళతో అయితే పార్ట్నర్ అయ్యి ఇప్పుడు రిటర్న్ టెస్ట్ అయితే పాల్గొంటారు అనడంతో ఇంకా మాట్లాడిన మన వాళ్ళకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఏంటి ఫస్ట్ ఇయర్ వాళ్ళతోనే అని షాక్ అయితే ఇంకా అప్పుడే చబసేర మేడం కూడా అవును ప్రీవియస్గా ఇట్లాంటివి మన కాలేజ్లో అండ్ మన స్కూల్లో ఉండేటివి కాదు, బట్ ఇప్పుడు మీ హిండరేషన్ మేము ఇంప్రూవ్ చేసుకుంటా అండ్ మీ యొక్క కమ్యూనికేషనల్ స్కిల్స్ ఇంకా పెంచడం కోసమే మేము ఇట్లాంటివి అనేది ప్రిపేర్ చేసామనడంతో ఇంకా మాట్లాడిన స్టూడెంట్స్ కూడా అసలు ఇది ఎలా పాసిబుల్, ఇవి అన్నీ వియర్డ్గా ఉన్నాయనడంతో ఇంకా అప్పుడే చబసేర మేడం కూడా ఒకవేళ దీని గురించి పక్కన పెట్టండి, మీరు ఇక్కడ నుంచి రియల్ వరల్డ్లోకి వెళ్తారు, అప్పుడు మీరు ఎంతో మందితో ఇంటరాక్ట్ అవ్వాలి. కొంతమంది సీనియర్స్ ఉంటారు, కొంతమంది జూనియర్స్ ఉంటారు. సో జూనియర్స్ నాకంటే చిన్న వాళ్ళని మీరు మాట్లాడుకోండి ఉంటే అప్పుడు మీకే డేంజర్ అండ్ సీనియర్స్తో మీరు ఎలా మాట్లాడాలని చెప్పి భయపడితే అప్పుడు కూడా మీకు డేంజర్. సో ఈ టెస్ట్ ద్వారా మీరు మీ యొక్క కమ్యూనికేషనల్ స్కిల్స్ అనేటివి అండ్ ఇంటరాక్షన్ ఎబిలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించే ఈ రిటర్న్ టెస్ట్లో మీతో పాటు ఫస్ట్ ఇయర్ వాళ్ళని పేరప్గా పెట్టాము. మీరు ఫస్ట్ ఇయర్లో ఎవరితో అయినా సరే పార్ట్నర్గా మారచ్చు అండ్ గుర్తుపెట్టుకోండి ఈ టెస్ట్ అనేది ఇంకో 2 వీక్స్లో ఎండ్ అయిపోతుంది. సో మీరు ఈ 2 వీక్స్ లోపలే ఎవరో ఒకరిని మీ పార్ట్నర్గా ఎంచుకోవాలి అనడంతో ఇంకా మాట్లాడిన ఉరికిత కూడా ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. మేము ఇంతవరకు ఏ ఫస్ట్ ఇయర్తో కూడా ఇంటరాక్ట్ అవ్వలేదు, అసలు ఇంటరాక్షన్ లేకుండా ఒక మనిషి వెళ్ళి పార్ట్నర్గా గమ్మంటే అది ఎవరైనా సరే పార్ట్నర్ అవ్వడానికి ఆలోచిస్తారు అండ్ రిలేషన్షిప్ లేని ఇంకొక వ్యక్తిని ఎవరు కూడా నమ్మరు. సో ఇది ఖచ్చితంగా జరగని పని అని ఉరికిత అనుకుంటుంది. ఇంకా అప్పుడే చబసేర మేడం కూడా రాబోయే రిటర్న్ టెస్ట్లో మీకు 5 సబ్జెక్ట్స్ నుంచి ఎగ్జామ్ ఉంటుంది అండ్ టోటల్గా 500 పాయింట్స్ ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా ఆ 500 పాయింట్స్ తెచ్చుకోవాలి అండ్ మీరు గెలిచిన తర్వాత ఆ రివార్డ్ పాయింట్స్ అనేటివి బోత్ సైడ్ కూడా ఈక్వల్గా డివైడ్ చేస్తాము. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఫెయిల్ అయితే ఏం చేస్తారో తెలుసు కదా అంటే దానికి మన సూడోగాడు భయపడుకుంటా ఇంకేముంది ఎక్స్పెల్లే కదా అంటంతో ఇంక టీచర్ కూడా అవును అది కూడా కరెక్టే. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకసారి పేరపై నుంచి మళ్ళీ ఒక మంచి రీజన్ లేదే మీరు అన్పేర్ చేసుకోవడం చాలా కష్టం. సో పేరు అయ్యే ముందర ఆలోచించుకోండి అంటుంది. ఇంకప్పుడే మన హిరాటా గారు కూడా ఓకే మేడం ఒకవేళ లాస్ట్ వరకు మేము అసలు పేరే కాలేదంటే అప్పుడేం జరుగుతుంది అనడంతో ఇంకప్పుడే చబసేర మేడం కూడా ఒకవేళ మీరు లాస్ట్ వరకు పేరు కాకుంటే అప్పుడు ఎంతమంది అయితే మిగిలి ఉంటారో వాళ్ళందరినీ కూడా ర్యాండమ్గా మేమే పేరు చేస్తాము బిఫోర్ ది ఎగ్జామ్ డే అనమాట. అండ్ మీరు లాస్ట్ వరకు పర్సన్ని పైరప్ చేసుకున్నందుకు మీకు 5% పెనాల్టీ అయితే పడుతుంది. ఇంకా మాట్లాడిన మనోళ్ళందరికీ కూడా వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో మనోళ్ళంతా కూడా మన హిరాటా గ్యాంగ్కి వచ్చి మామ నాకు పార్ట్నర్ సెట్ చేయంటే నాకు పార్ట్నర్ సెట్ చేయని చెప్పి అందరూ మన హిరాటా గ్యాంగ్ మీద అయితే పడతారు. ఇంకా మనోడు కూడా అరే నాకేం తెలుసురా నేనేమన్నా సంతలో బొమ్మలు అమ్ముతానా ఎవరినైనా పేరప్ చేసేకి నాకు కూడా ఐడియా లేదండంతో ఇంకా అప్పుడే ఉరికిత పాప కూడా ఓకే మీరు అంతగా బాధపడాల్సిన పని లేదు అండ్ మనం త్వరగా పేరు అయ్యాల్సిందే అవసరం కూడా లేదు. సో ఇక్కడ ఒక మంచి అచీవ్మెంట్ అనేది మనకుంది. మనందరికీ ఇక్కడ ఉండే పాయింట్స్ ని బట్టి ఏదో ఒక ర్యాంక్ ని అయితే మనకు రివార్డ్ గా ఇచ్చారు కదా. సో దీన్ని యూజ్ చేసుకుని మనము ఆ 500 పాయింట్స్ ఈజీగా సంపాదించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ ఇద్దరికి ఈ ర్యాంక్ అయితే ఉంది కదా, సో మీరు ఈజీగా బి ర్యాంక్ వాళ్ళతో కానీ కష్టపడి పేరప్ అయ్యారనుకో అప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఈ టెస్ట్ అనేది ఈజీగా క్లియర్ చేసేయచ్చు. సో మనం ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సినది మనం ఏ పార్ట్నర్ అయితే చూస్ చేసుకుంటున్నామో వాడు మనకంటే హైలో ఉండేవాడిని చూస్ చేసుకుంటే మనకు బెస్ట్ అనడంతో ఇంకా మాట్లాడిన మన హిరాటా గారు కూడా హొరికిత చెప్పిన 100% కరెక్టే. మనం
మనమంతా కూడా దాన్నే ఫాలో అయిదాం అంటాడు. అండ్ అందరూ ఇలా మాట్లాడుతూ ఉంటే మన ఆయన కొంచెం మాత్రం ఈ ఎగ్జామ్ గురించి ప్రాపర్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు నేను తలుచుకున్నా సరే ఇందులో తక్కువ మార్కులు తెచ్చుకోలేను, ఒకవేళ తెచ్చుకున్నానంటే ఇమీడియట్గా ఎక్స్పెల్ అయిపోతాను. సో నా అట్లాంటి వైట్ రూమ్ స్టూడెంట్కి ఇది ఇంపార్టెంటా కాదా అని చెప్పి ఒక్కసారిగా ఆ టెస్ట్ లోపల ఉండే రూల్స్ అన్ని కూడా చదువుతాడు. అండ్ యానిమేలో మనకి దీని గురించి అంతగా ఇన్ఫర్మేషన్ లేదు కానీ బట్ మాంగాలో అయితే ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మన ఆయన కొంచెం కూడా ఫర్ ది ఫస్ట్ టైం షాక్ అవుతామట. ఎందుకంటే తను ఇంతవరకు ఫేస్ చేసిన ఎగ్జామ్స్ అన్ని ఒక ఎత్తు, ఈ స్పెషల్ ఎగ్జామ్ ఒక ఎత్తు. ఒకవేళ నేను కానీ నా ఫుల్ మార్క్స్ తెచ్చుకున్నా సరే నాతో పాటు వచ్చే ఆ పార్ట్నర్ గారు 0 మార్క్స్ తెచ్చుకున్నాను అనుకో, అప్పుడు నేను ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ అయిపోతాను. ఇది మాత్రం కన్ఫర్మ్ అని చెప్పి మా నాయన కొంచెం అనుకుంటాడు. ఇంకప్పుడే ఖచ్చితంగా ఈ రూల్ పెట్టడానికి మెయిన్ కారణం నా గురించి ఉంటుంది. అండ్ కేవలం ఒక వైట్ రూమ్ లో చదివిండే వాడే ఇట్లాంటి ఎగ్జామ్ అనేది పాస్ కాలేడని చెప్పి ఖచ్చితంగా ప్రిన్సిపల్ గాడే ఈ టెస్ట్ అనేది పెట్టింటాడని చెప్పి మా నాయన కొంచెం అర్థమైపోతుంది. అండ్ ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు మా నాన్న పంపించిండే వైట్ రూమ్ స్టూడెంట్ తోనే నన్ను ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేపిద్దామని చెప్పి వీని ప్లానింగ్. బట్ నేను ఖచ్చితంగా అలా చేయకూడదు అనుకుంటే నాకంటూ ఒక పార్ట్నర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. బట్ నాకుండే అకాడమిక్ ఎబిలిటీ సి, సో నేను నాకు నచ్చిండే స్టూడెంట్ని అయితే సెలెక్ట్ చేసుకోలేను. బట్ ఇక్కడ నాకు ఒక అడ్వాంటేజ్ ఉంది. కేవలం నా ర్యాంకింగ్లో ఉన్నట్లే ఒక మంచి స్టూడెంట్ని నేను ఎంపిక్ చేసుకుంటేనే అప్పుడే నేను ఈ టెస్ట్లో నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి మన ఆయన కోజీ అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన ఆయన కోజీ ఇంకా హురికిత పాప బయటకు వచ్చి నడుస్తూ ఉండగా మన అగ్రిమెంట్ గుర్తుంది కదా అనడంతో దానికి మనోడు కూడా గుర్తుందంటాడు. ఇంకప్పుడే హురికిత పాప కూడా ఇప్పుడు ఈ టెస్ట్లో నువ్వు కానీ గెలిచావు అనుకో, ఆటోమేటిక్గా నువ్వు చెప్పినట్లు నేను స్టూడెంట్ కౌన్సిల్లో జాయిన్ అవుతా. పొరపాటున ఈ టెస్ట్లో నేను గెలిచాను అనుకో, అప్పుడు నీకున్న అన్ని ఎబిలిటీస్ని కూడా నువ్వు హైడ్ చేసుకోకుండా మన క్లాస్ కోసం ఉపయోగించాలి. సో దీనికి సంబంధించి నీకు ఓకేనా అనడంతో దానికి మనోడు కూడా ఓకే అంటాడు. ఇంకప్పుడే హురికిత పాప అట్లయితే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. అండ్ మన క్లాస్ కోసం నేను కొంత ఇన్ఫర్మేషన్ అనేది సెర్చ్ చేశాను. నేను ఫస్ట్ ఇయర్లో ఉండే అకాడమిక్ స్టూడెంట్స్ ఎబిలిటీస్ అయితే కలెక్ట్ చేశాను. సో టోటల్గా 54 స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో వీళ్ళ అకాడమిక్ ఎబిలిటీలో ఏ గ్రేడ్ ఉండే వాళ్ళు 17 మంది, బి గ్రేడ్ ఉండే వాళ్ళు 13 మంది, సి గ్రేడ్ ఉండే వాళ్ళు 13 మంది అండ్ డీగా ఉండే వాళ్ళు 11 మంది ఉన్నారు అనడంతో దానికి మన ఆయన కొంచెం కూడా ఓకే, మన క్లాస్లో ఇప్పుడు ఈ గ్రేడ్ ఉండే వాళ్ళు 12 మంది ఉన్నారు. సో వాళ్ళకి డెఫినెట్గా బి ఆర్ సి గ్రేడ్ ఉండే వాళ్ళతో అయితే మ్యాచ్అప్ చేద్దాం అనడంతో దానికి హురికిత కూడా అట్లయితే మనం సూడోతో స్టార్ట్ చేద్దాం అనడంతో ఇంకప్పుడే మన ఆయన కొంచెం కూడా సూడోనా వాడు నీతో చదివి అకాడమిక్ ఎబిలిటీ పెంచుకోలేదా అనడంతో ఇంకప్పుడే హురికిత కూడా ఎంత పెంచుకున్నా సరే ఖచ్చితంగా వాడైతే పేరు చేసుకోలేడు. సో అందుకనే మనము పేరు చేసుకోని వ్యక్తులైన సూడో ఇంకా ఈకేకైతే ఫస్ట్ పేరు చేసేద్దాం, ఆ తర్వాత మీ ఇండియా వాళ్ళ గురించి ఆలోచిద్దాం అనడంతో దానికి మన ఆయన కొంచెం కూడా సరే అంటాడు. బట్ ఈ గ్యాప్లోనే వీళ్ళిద్దరికి కూడా మొబైల్ నుంచి ఒక నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఆ నోటిఫికేషన్ పంపించినది మన ఇచ్చినోజే అనమాట. అందులో మన ఇచ్చినోజే అయితే ఒక వాయిస్ రికార్డింగ్ పంపించుంటుంది అనమాట. దయచేసి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కాలేజ్ అయిపోయి నుంచి ఈవినింగ్ టైంలో 4 to 5 PM అప్పుడు జిమ్ క్లాస్లోకి రండి అండ్ రాబోయే స్పెషల్ టెస్ట్లో మనం పేరింగ్ కావడానికి ఎంతో ఈజీగా ఉంటుందని చెప్పి ఆ మెసేజ్లో ఉంటుంది. సో అది చూసిన మన హురికిత పాప కూడా ఓకే, ఇచ్చినోజే ఎంతో గ్రేట్ మూవ్ చేసింది, నేను అనుకున్నట్లే జరిగింది. ఇచ్చినోజే ఎప్పుడు తన క్లాస్ కోసమే కాకుండా ఈసారి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరి కోసం కూడా ఈ ప్లాన్ వేసింది. మనం అనుకున్నట్లే మంచి పనే అండ్ ఈవినింగ్ అక్కడికి వెళ్ళి కలుద్దామని చెప్పి వీళ్ళు డిసైడ్ అవుతారు. అప్పుడు ఆయన కొంచెం కూడా ఓకే, క్లాస్ 2A వాళ్ళు ఇంకా 2C వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటంతో దానికి హురికిత కూడా ఏమో అది నాకు కూడా తెలుసు, సకైనాకి ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ వేసి ఉంటుంది. అండ్ ఖచ్చితంగా రివన్ గడ్ కూడా తన యొక్క ఫస్ట్ మూవ్ అయితే చేయడానికి స్టార్ట్గా ఉంటాడు. అండ్ వాళ్ళిద్దరూ వెళ్ళే లోపలే మనం కూడా వెళ్ళి మనం ఫస్ట్ మూవ్ అనేది చేద్దాం అనడంతో దానికి ఆయన కొంచెం కూడా ఓకే అట్లయితే నీ ప్లాన్ గురించి చెప్పు అంటాడు. దానికి హురికిత కూడా ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్ వాళ్ళతో నెగోషియేషన్ విత్ ది ప్రైవేట్ పాయింట్స్ ఉపయోగించుకొని చేద్దామంటంతో దానికి మనోడు కూడా ఏంటి ప్రైవేట్ పాయింట్స్ ఉపయోగిస్తావా, ఐ మీన్ నువ్వు వాళ్ళకి ప్రైవేట్ పాయింట్స్ ఇచ్చి మన దాంట్లో చేర్పించుకుంటావా అనడంతో దానికి హురికిత కూడా ఇప్పుడు దానికి మించిన మంచి ఐడియా నాకు ఏది తెలియదు అండ్ ఖచ్చితంగా మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలి. సో ఇదే నా దృష్టిలో ఫస్ట్ మూవ్. అండ్ ఎలాగైనా సరే అమౌంట్ పరంగా మనం మిక్చర్ మెథడ్ వేసినా సరే ఖచ్చితంగా అందరినీ సేవ్ చేయాలంటంతో దానికి ఆయన కొంచెం కూడా కేవలం కొంతమంది కోసం నువ్వు ఇట్లాంటి రిస్క్ తీసుకుంటావా అంటే దానికి హురికిత కూడా తప్పకుండా తీసుకుంటానంటుంది. ఇంకా మాటలైన ఆయన కొంచెం కూడా ఓకే అట్లయితే నేను కూడా నీతో వస్తానంటాడు. ఇంకా మాటలైన హురికిత ఏంటి నువ్వు కూడా నాతో వస్తున్నావా అంటే నువ్వు కూడా నాకు హెల్ప్ చేస్తావా అనడంతో దానికి మనోడు కూడా నేనేం హెల్ప్ విషయం కాదు అండ్ నువ్వు వేసిన ప్లాన్ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో నేను దగ్గరుండి చూద్దాం అనుకుంటున్నాను, సో అందుకనే వస్తానంటాడు. అండ్ నెక్స్ట్లో మన ఆయన కోజీ హురికిత సూడో వీళ్ళ ముగ్గురు కూడా అక్కడికి వచ్చి జిమ్ రూమ్ దగ్గర చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే కొంతమంది స్టూడెంట్స్ వచ్చి మన ఇచ్చినోజుతో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మన ఇచ్చినోజు కూడా అందరితో ఎంతో బాగా మాట్లాడుతూ ఉండడంతో ఇంకా అప్పుడే హురికిత కూడా ఓకే ఇచ్చినోజే అందరినీ నమ్ముతుంది అండ్ అందరూ కూడా ఇచ్చినోజే నమ్మేటట్లు తను మాట్లాడుతుంది. సో మనం ఇక్కడ ఉండి వేస్టే అని చెప్పి హురికిత పక్కనకి వెళ్తూ ఉండగా అప్పుడే మన సూడోగాడు నువ్వు అసలు ఎక్కడికి వెళ్తున్నావు, మనం ఇక్కడికి వచ్చినది అక్కడ ఉండే స్టూడెంట్స్తో మాట్లాడదామనే కదా, సో నువ్వు ఇలా ఇంటరాక్ట్ కాకుండా ఎక్కడికి వెళ్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే హురికిత కూడా మీకు ఏమైనా కళ్ళు కనపడడం లేదా ఒకసారి అక్కడ చూడండి, ప్రతి క్లాస్ నుంచి ఎవరో ఒకరు వచ్చారు, అట్లీస్ట్
ర్యాండమ్ గా కూడా ఏదో ఒక క్లాస్ నుంచి వస్తారనుకున్నా, బట్ ఒక్క క్లాస్ నుంచి ఒక్కరు కూడా రాలేదు. అదే కొంచెం బయాస్ గా ఉంది అనడంతో ఇంకా ఆ మాటలను చూడగాడు బయాసా ఐ మీన్ అంటే ఇంకా అప్పుడే హురికిత పాప ఒక్కసారి నువ్వు అక్కడ చూడు, అక్కడ ఒక్కడు కూడా క్లాస్ 1D తరపున స్టూడెంట్ లేడు అనడంతో ఇంకా ఆ మాటలను మన వాళ్ళకి బలు వెలుగుతుంది. సో క్లాస్ 1D వాళ్ళు రాలేదంటే ఆల్రెడీ వాళ్ళంతా కూడా ఒకటే మాట మీద ఉన్నారు. సో ఖచ్చితంగా క్లాస్ 1D వాళ్ళకి ఏదో ఒక లీడర్ ఉన్నాడు అనడంతో ఇంకా అప్పుడే ఉరికిత కూడా అవును, ఇంకా మనం ఈ ఇండివిజువల్ వాళ్ళకి ఏరేసే దానికంటే డేట్ లీడర్గానే పట్టుకుంటే మనకు ఒక్కటేసారి 40 స్టూడెంట్స్ వచ్చేస్తారు. మనం ఆ ప్లాన్ మీద ఉందామని చెప్పి ఒకసారిగా వీళ్ళ ముగ్గురు కూడా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తారు. అండ్ సడన్గా అక్కడికి మన ఆషిమోటో గైడ్ కూడా వచ్చి మీరు చూసారా ఇచ్చినోజే పాత పద్ధతిలో ప్లాన్ చేస్తుంది అండ్ తను ఓల్డ్ టాటిక్స్ ఉపయోగించి ఈసారి కూడా గెలుద్దాం అనుకుంటుంది. నాకు తెలిసినంత వరకు అది జరగని పని. మీరేమంటారండంతో దానికి హురికిత కూడా ఆల్రెడీ దీని గురించి సగేనాగా ఆలోచించింది కదా, సో అందుకని తను ఇక్కడ రాలేదండంతో దానికి ఆషిమోటో కూడా అవును తను రాలేదు కాబట్టి నేను ఒక్కరిని ఇక్కడ చూడడం కోసం వచ్చాను. సో తను అనుకున్నట్లే ఇక్కడ అంతా జరుగుతుంది అనడంతో ఇంకా అప్పుడే ఉరికిత కూడా అయితే ఓకే మరి మీ ప్లాన్ ఏంది, సో ఖచ్చితంగా మీరు అకాడమిక్ ఎబిలిటీ ఎక్కువ ఉండే వాళ్ళనే మీ వైపు తీసుకోవాలనుకుంటున్నారు కదా, సో మీ ప్లాన్ చెప్పండి అనడంతో దానికి ఆషిమోటో కూడా అది కేవలం మా ప్రిన్సెస్కే తెలుస్తుంది, నేను కేవలం తను ఏది చెప్పిందో అది చేయడం మాత్రమే వచ్చాను, ఓకే ఇంకా వెళ్ళొస్తానని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇంకప్పుడే హురికిత కూడా ఓకే లెట్స్ హరీ గైస్, నాకు తెలిసినంత వరకు క్లాస్ 1D వాళ్ళు ఇప్పటికీ కూడా క్లాస్ రూమ్లోనే ఉంటారు, మనం త్వరగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలని చెప్పి వీళ్ళు వెంటనే క్లాస్ 1D వైపు వెళ్తారు. కానీ బట్ అక్కడే వీళ్ళకి షాక్ గా వీళ్ళకి ఎదురుగా అయితే రివన్ గడ్ వస్తాడు. ఏంటి హురికిత లేట్ గా వచ్చావు, ఓ జిమ్ నుంచి వచ్చారు లేట్ అయిందా అనడంతో ఇంకప్పుడే హురికిత కూడా ఓ నువ్వు కూడా ఆ మిక్చర్ మెథడ్ వర్క్ కాదని చెప్పి తెలుసుకొని ఇక్కడికి వచ్చావు అనడంతో దానికి రివన్ గడ్ కూడా ఇన్ఫాక్ట్ నాకు దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు, కేవలం కొంతమంది పిరికి వాళ్ళే అట్లాంటి దానికి ముందంజలు వేస్తారు, నేను ఆల్రెడీ నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసాలే ఈసారి ఖచ్చితంగా నేనే గెలుస్తానడంతో దానికి హురికిత కూడా అంతగా సంబరపడద్దు, ప్రతిసారి నువ్వు ఇలాగే అంటావు ఎండ్ ఆఫ్ ది టైంలో ఓడిపోతావు అనడంతో ఇంకప్పుడే రివన్ గడ్ కూడా ఓకే నేను కొన్నిసార్లు ఓడిపోయిండొచ్చు బట్ ప్రతిసారి నేనే ఓడిపోలేదు కదా, సో ఈసారి కాసుకో అనడంతో ఇంకప్పుడే హురికిత కూడా చూద్దాం ఈసారి నువ్వు గెలుస్తావు నేను గెలుస్తాను అనడంతో ఇంకప్పుడే రివన్ గడ్ కూడా ఓకే హురికిత నాకు వెళ్ళే ముందర ఒక సజెషన్ ఇవ్వాలని ఉంది, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిండే దానికంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎంతో కన్నింగ్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఇంతకు ముందర ఆ ఫస్ట్ ఇయర్ వాళ్ళతో ఈ కాలేజ్ గురించి మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, సో ఆ నెలతో కొంచెం జాగ్రత్త అనడంతో ఇంకా ఆ మాటలైన మన వాళ్ళందరికీ కూడా ఫ్యూజ్లు ఎగిరిపోతాయి, ఎందుకంటే మన వాళ్ళు చిల్లరేసే ఆ నెలని పేరు చేసుకుందాం అనుకున్నారు, బట్ ఈ స్కూల్ గురించి అన్ని రూల్స్ వాళ్ళకి తెలిసిపోతే ఇంకా ఆటోమేటిక్గా ఆ నైల్ ఎట్లాంటి డిమాండ్స్ పెడతారో అనుకొని వెంటనే సూడో కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నైలను కలుద్దాం అనుకుంటాడు, బట్ అక్కడే మన వాళ్ళకి షాక్ తగులుతుంది, ఎందుకంటే అక్కడ ఒక్క క్లాస్ డి స్టూడెంట్ కూడా ఉండరు, ఇంకా చూసిన సూడోగాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా అనుకుంటారు. ఇంకా అప్పుడే ఉరికిత కూడా నేను అనుకున్న దానికంటే ఈ క్లాస్ 1D వాళ్ళు ఇంకా కొంచెం డిఫికల్ట్ గా ఉన్నారు, మనం ఏదో ఒకటి ప్లాన్ చేయాలనుకుంటారు. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ డే మార్నింగ్ షిఫ్ట్ అవుతుంది, అప్పుడే మన ఆయన కొంచెం తన మొబైల్లో ఓకే ఇప్పటికే ఆల్రెడీ 20 పేర్స్ ఫామ్ అయిపోయాయి, నేను ఖచ్చితంగా ఆ వైట్ రూమ్ స్టూడెంట్ కి అంత మాత్రం పేరు కాకూడదు, ఒకవేళ వాడితో పేరు అయ్యాను అనుకో ఖచ్చితంగా నేను ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ అయిపోతాను, ఆ లోపల నేను ఎవరితో పేరు కావాలని చెప్పి మనోడు అనుకుంటూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ గారు వచ్చి అరే మామ ఫస్ట్ ఇయర్ వాళ్ళు మన క్లాసుల కాళ్ళు వస్తున్నారు అనడంతో ఇంకా మనోళ్ళంతా కూడా ఎవరబ్బా అని వెళ్ళి చూస్తారు. అప్పుడే ఒక ఇద్దరు స్టూడెంట్స్ క్లాస్ 1D నుంచి వస్తారు, ఒకరేమో హోసెన్ కాజ్మే అండ్ ఇంకొకరేమో ననాసే సుభాష్ అనమాట. ఇంకా వాళ్ళని చూసిన వెంటనే ఆయన కొంచెం అర్థమైపోతుంది, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది నేను నిన్నే కదా వీళ్ళ గురించి చూశాను అంటాడు. ఇంకప్పుడే ఆ హుసేన్ గారు కూడా మన హురికితని చూసి ఎవరు వీళ్ళు అనడంతో ఇంకప్పుడే ననాసే కూడా వాళ్ళ గురించి సెర్చ్ చేసి దొరికిందని చెప్తుంది. అండ్ ఇక్కడ ఉండే అమ్మాయి పేరు హురికిత, క్లాస్ 2Dకి చెందిండే అమ్మాయి అండ్ తనకు అకాడమిక్ ఎబిలిటీ A- ఉంది అండ్ తన పక్కన ఉండే అతని పేరు సూడోకెన్, ఇతనికి అకాడమిక్ ఎబిలిటీ E+ ఉంది అనడంతో ఇంకా వెంటనే మనోడు కూడా అవునా అయితే వీడు ట్రాష్ తో సంబంధం అనడంతో ఇంకప్పుడే సూడోకెన్ కోపం వచ్చి ఏమన్నావురా ఇంకొకసారి చెప్పు అంటాడు. అప్పుడే ననాసి మమ్మల్ని క్షమించండి, నా పేరే ననాసి సుభాషి, నేను క్లాస్ 1Dకి చెందిన అమ్మాయి అండ్ నాతో పాటు ఉండే నా క్లాస్మేట్ పేరు హోజన్ కాజ్మే, తిను కూడా క్లాస్ 1Dకి చెందిన అబ్బాయి అనడంతో అప్పుడే మన ఆయన కోచి కూడా ఓకే నిన్న మేము టార్గెట్ చేసిన క్లాస్ 1D వాళ్ళు వీళ్ళేనా, నిన్న రాలేదు కానీ ఈ రోజు వచ్చారు మమ్మల్ని కలవడానికి అని మనసులో అనుకుంటాడు. అప్పుడే హురికిత కూడా ఓకే క్లాస్ 1Dలో ఇంతమంది ఉండగా మీ ఇద్దరు వచ్చారు అండ్ మీ ఇద్దరు నాకు నచ్చారు అండ్ మీలో కరేజ్ కూడా నచ్చింది అనడంతో అప్పుడే మన హోజన్ గడ్ అయితే కరేజా మాలో అది ఎంత కావాలంటే అంత ఉందిలే, బట్ నాకు మీలో అది కనపడడం లేదు, మీరు ఎంత వేసినా కొడుకులు కాకపోతే మీరు క్లాస్ బాటమ్ లో ఉన్నారు, ఇన్ఫాక్ట్ మీరు ఇప్పుడు పార్ట్నర్స్ కూడా సెలెక్ట్ చేసుకోలేక మా క్లాస్ ని బెగ్గింగ్ కోరడం కోసం నిన్ను వచ్చారనుకుంటా అనడంతో ఇంకా ఆ మాటలకు మన హురికితమండి ఓకే మిమ్మల్ని ట్రాష్ అంటున్నావు, మేము ఒక వేస్ట్ పర్సన్సే, బట్ నీలో ఒక్కసారి నువ్వే ఊహించుకో నువ్వు కూడా మా అలాగే డీలోనే ఉన్నావు, సో నువ్వు కూడా మా దృష్టిలో ట్రాష్ కిందకే కదా సమానం అనడంతో
ఇంకప్పుడే మన ఓషన్ గారు కూడా ఓకే ఒకవేళ లాస్ట్ మినిట్ వరకు మీరు ఎవరితోనూ పేరింగ్ కాకుంటే అప్పుడు ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తారు. బట్ ఆ సిచ్యువేషన్లో కూడా మేము మీతో పేరు కాకుంటే కేవలం మాకు పెనాల్టీ మార్క్స్ మాత్రమే ఇస్తారు. బట్ మీకు మాత్రం అది ఎక్స్పెల్ కిందకి లెక్క వస్తుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ మాకంటే మీకే ఎక్కువ డేంజరస్. సో మా మాటలు వింటారా లేదంటే మీకు నచ్చింది చేస్తారా అనడంతో ఇంకప్పుడే మన చూడగానికి కోపం వచ్చి వెంటనే వీని కొడదాం అనుకుంటాడు. కానీ అప్పుడే హురికిత ఆగు చూడు అనడంతో అర్థమైందిలే హురికిత నేను వీని కొట్టనులే అంటాడు. బట్ ఈ గ్యాప్లోనే వెంటనే వానికి ఒక చెంపదెబ్బ తగులుతుంది అండ్ అది కొట్టిన ఓజన్ గారు అనమాట. అప్పుడు మన ఓజన్ గారు నవ్వుకుంటా నీ అట్లాంటి చెత్తనాకుడు కొట్టాలకి బహుశా నా చేయి కూడా నొప్పిస్తుంది అంటాడు. అది తగిలిండే మన సూడో గారు కింద పడిపోతాడు. బట్ వెంటనే లేచి ఆ ఓజన్ గారిని కొడదాం అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడికి షిజాకి గడు వచ్చి వద్దు మామ కొట్టద్దు అని చెప్పి వాడిని ఆపి అరే ఎవర్రా నువ్వు సెకండ్ ఇయర్ వాళ్ళతో మర్యాదగా బిహేవ్ చేయాలని తెలియదా అనడంతో ఇంకా మాట్లాడిన ఓజన్ గాడు ఇంకొక సెకండ్ ఇయర్ చెత్తనాకుడికి వచ్చారు ఏరా మీరు మాట్లాడడం తప్పనేసి అసలు ఏం పీకలేరా అనడంతో ఇంకా అప్పుడే షిజాకి గడు కోపంగా నీకు దమ్ముంటే తప్పించుకోరా అని చెప్పి వెళ్ళి వాడిని కాలర్ పట్టుకుంటాడు. అప్పుడే వెనక నుంచి రివన్ గడు మర్యాదగా వాడిని వదిలేసి ఇషిజాకి లేదంటే వాడి చేతిలో నువ్వు చనిపోతావు అనడంతో ఇంక వెంటనే ఇషిజాకి కనుక అసలు అర్థం కాదు రివన్ గడు ఏమంటున్నాడని అసలు ఎందుకని వీడిని వదిలేయమంటున్నావు అనడంతో అప్పుడే రివన్ గడు నవ్వుకుంటా నేను వీడి గురించి ఒకప్పటి నుంచి ఎన్నో విషయాలు విన్నా అండ్ వీడు ఈ స్కూల్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచినే వీడి గురించి మంచి మంచి పేర్లు కూడా వచ్చాయి. అండ్ నేను కొన్నిసార్లు సంతోషపడేవాడిని వీడు కూడా నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడి నుంచినే వచ్చాడంట. సో వీడు నాలాగే యాటిట్యూడ్ ఉండడంలో అస్సలు తప్పలేదంటాడు. ఇంకా ఆ మాటలు విన్న ఇషిజాకి గాడు అసలు ఏం మాట్లాడుతున్నావురా రియూన్ నువ్వు వీడు ఒకటే చోటు నుంచి వచ్చారా అనడంతో ఇంకా అప్పుడే ఓజన్ గాడు కూడా ఏమన్నావు రియూన్ అన్నావా అయితే నా కళ్ళ ముందు ఉండేది రియూనేనా ఓ షేట్ రియూన్ నేను నీకెంత పెద్ద అభిమానో తెలుసా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన బట్ నేను నీ గురించి ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. ఇన్ఫాక్ట్ నువ్వు ఆ సూడో అంత హైట్ లేవు అండ్ వానంత బాడీ కూడా లేదు. బట్ ఎందుకని ఇన్నాళ్ళు ఇంతగా బిల్డప్ ఇస్తున్నారు నీకు తెలిసినో లేదో నేను కూడా ఒకప్పుడు నీకు పెద్ద ఫ్యాన్ని నీ యొక్క క్యారెక్టరైజేషన్స్ కి మ్యాచ్ అవ్వాలని చెప్పి నేను చిన్నప్పటి నుంచి నా యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటూ వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వు ఒక చెత్తనా కొడుకు మాత్రం వాడు నీళ్ళు ఏముంది అంత స్పెషాలిటీ అనడంతో అప్పుడే మన రివన్ గడ్ కూడా నవ్వుకుంటా ఆ స్పెషాలిటీ ఏంటో నీకు ముందు ముందు తెలుస్తుందిలే ఇంకా నువ్వు ఫస్ట్ ఇయరే కదా ఇంకా చాలా చూడాలి పద యుబుకి అనడంతో ఇంకా అప్పుడే యుబికి కూడా అసలు నువ్వు ఎందుకని వాడిని వదిలేస్తున్నావు వాడు ఎంత ఎరగంటగా ఉన్నాడు అనడంతో అప్పుడే ఓజన్ గడ్ కూడా నవ్వుకుంటా అవును వదిలేకపోతే వాడు ఏం బిక్తాడని చెప్పి దమ్ముంటే తప్పించుకో అని చెప్పి వెంటనే మన ఇబుకి యొక్క మెడ అనేది పట్టుకుంటాడు గొంతుకి తనకు ఊపిరి ఆడనీయకుండా ఇంకా అప్పుడే ఇబుకి వదులురా అంటున్నా సరే నన్ను ఎందుకు అడుక్కుంటావు దమ్ముంటే తప్పించుకో అని చెప్పి తన గొంతు పట్టుకుంటాడు. అప్పుడే మన నానాసేపాకు కూడా మర్యాదగా తనను వదిలిపెట్టు ఇప్పటికే నువ్వు ఎంత చేయాలో అంత చేసావు నువ్వు కానీ తనను వదిలిపెట్టుకుంటే నేను ఖచ్చితంగా నీ మీద యాక్షన్ తీసుకుంటాను కామన్ నాలెడ్జ్ ఉండే వ్యక్తిగా నేను ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాను అనడంతో ఇంకొకసారిగా మనోడు ఈ బుక్ని కిందికి పారేసి నేను కూడా నీకు ఒక విషయం చెప్తా చూడు ఇంకెప్పుడు కూడా నువ్వు నన్ను ఇలా బెదిరించే పనులు పెట్టుకోవద్దు ఎందుకంటే నేను నీ దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను ఒకవేళ నువ్వు ఎప్పుడు కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదని నాకు తెలిసిందో అప్పుడు నేను నిన్ను ఆటోమేటిక్గా చంపేస్తానండంతో దానికి మన పాప కూడా దానికి నేను కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నాలే నువ్వు నన్ను ఏం పీకలేవంటుంది. సో అలా వీళ్ళిద్దరూ గొడవ పడే ఈ గ్యాప్లోనే అక్కడికి వీళ్ళ టీచర్ అయితే వస్తాడు. రే ఓషన్ నామే అసలు మీ ఇద్దరు ఎందుకు ఇక్కడ ఉన్నారు మర్యాద ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనడంతో ఇంకా మనోళ్ళు కూడా ఓకే సార్ అని చెప్పి వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ మన రియూన్ గంతాకి అప్పుడే మన ఓషన్ గారు వచ్చి నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను నువ్వు నాతో కానీ పేరప్ అయితే అప్పుడు నువ్వు నన్ను అడుక్కుంటే చూడాలని ఉంది రియూన్ సో నాతో పేరప్ కావచ్చు కదా అనడంతో దానికి మన రియూన్ గారు కూడా నేను నీ అట్లాంటి పిచ్చి కుక్కలతో పేరప్ కానిలే మర్యాద ఇక్కడ నుంచి వెళ్ళిపో అనడంతో ఇంకా మనోడు కూడా వాటే షేమ్ రియూన్ ఓకే డార్లింగ్ హురికిత వెళ్ళొస్తా అని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బట్ ఈ గ్యాప్లోనే మన నాన్న పాప కూడా సారీ మా ఫ్రెండ్ గారు చేసిండే దానికని చెప్పి తను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ వెళ్ళే ముందర మన అయాన కోజి తన వైపే చూస్తూ ఉంటాడు అండ్ రిటర్న్లో తను కూడా మన అయాన కోజి వైపు అయితే చూస్తూ ఉంటుంది. ఇంకా మనోడు కూడా ఫైనలీ ఒక అమ్మాయి నాకు ఇంట్రెస్ట్ని కలిగించింది అనుకుంటాడు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ 1 అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.